శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ విష్ణురూపాయ నమ శివాయ. హరి ఓం. అథ స్కాందపురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే త్రయోదశోऽధ్యాయారంభ. అథాదేనం ప్రవక్ష్యామి ధర్మాన్ కార్తీక సంభవాన్ ప్రశస్తాత్మానవైభువ తదా చావశ్యకం శృణు. వశిష్ఠుడు తిరిగి చెప్పుచున్నాడు, జనకరాజా, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదను. నీ స్వచ్ఛమైన మనస్సుతో వినుము. ఆ ధర్మములనియో ఆవశ్యకములైనవి. సంసార భజభీతస్య పాపభీరోర్నరస్య చ కార్తికే మాసి యత్ ప్రోక్తం మత్పిత్రా విధినా పురా సత్యం బ్రవీ మిగతవ్యాన్ నోచేత్ పాప సంభవే నృప. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మ నాకు చెప్పబడినవి. అవి అన్నయూ చేయదగినవే అగును. చేయని ఎడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుంచి దాటగోరువారును నరక పాతకముల నుండి భయము గలవారును ఈ ధర్మములను తప్పక చేయవలెను. కన్యాదానం, తులాస్నానం, శిష్టపుత్రోపనయనం, విద్యావస్త్రాన్నదానాన్ని, ఊర్జేశస్తాని భూపతే. కార్తీక మాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునికి ఉపనయనము చేయించుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. విత్తహీనస్య విప్రస్య సూనోశ్చాప్యుపనయనాం సదక్షిణం ససంభారం ఊర్జేదత్వా నరోనఘ తస్య పాపాని నశ్యంతి కృతాని బహుళాన్యపి. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనమును చేయించి దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మార్జిత పాపములు నశించును. జపేనైకేన గాయత్ర్యా ద్రవ్యధాతు ఫలం శృణు ఆగమ్యాగమనాదీని హత్యాదీని సహస్రశః తథాన్యాన్యనుగ్రహ పాపాని భస్మాసాద్యాంతి భూమిప. తన ద్రవ్యమునిచ్చి ఉపనయనము చేయించి అప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రి జపఫలము వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రీం దేవదేవస్య పూజా స్వాధ్యయనార్పణం ఏతేషామధికం పుణ్యం మజా వక్తుం న శక్యతే. గాయత్రీ జపము, పూజ, వేదాధ్యాయము వీటి ఫలము చెప్పుటకు నాకు శక్యము కాదు. తటాకాయుత నిర్మాణం, అశ్వత్థారోపణం శతం, కోటియః కూపా వాపీనా క్రమా నందనపాలనాత్ బ్రహ్మప్రతిష్ఠా పుణ్యస్య కళానాం నార్హంతి షోడశీం. 10,000 తటాకములు త్రవ్వించి పుణ్యము, 100 రావి చెట్లు పెట్టించి పుణ్యము, నూతులు, దిగుడు బావులు 100 త్రవ్వించి పుణ్యము, 100 తోటలు వేయించి పుణ్యము, ఒక బ్రాహ్మణులకు ఉపనయనము చేయించిన పుణ్యములో 16 వంతు కూడా సరిపోవు. మాగ్యం వా మాఘవే మాసి ఉత్తమం మౌంజిబంధనం కారయిష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తికే. కార్తీక మాసమందు ఉపనయన దానం చేసిన తర్వాత మాఘమాసమందు కానీ వైశాఖ మాసమందు కానీ ఉపనయనమును చేయించవలేను. సాధుభ్య శ్రోత్రియేభ్యశ్చ బ్రాహ్మణేభ్యో యథావిధి తదా తేషాం సుతానాంచ ప్రకుర్యోర్మౌంజిబంధనం తేన అనంతఫలం ప్రాహుర్ మునయో ధర్మవిత్తమాహ. సాధువులను శ్రోత్రియులను అగు బ్రాహ్మణులు కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలములు గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. తదా తేషాం విధానాంచ కార్తికే మాసి ధర్మవిత్ కుర్యాతస్య ఫలం వక్తుం కశక్తో దివివా భువి. ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసముందు చేయవలెను. అట్లు చేసిన ఎడల కలిగిన ఫలము చెప్పుటకు భూమి యందు గాని స్వర్గమందు గాని ఎవ్వరికీ సామర్థ్యము లేదు. సోపి తీర్థానుగమనం దేవబ్రాహ్మణ తర్పణం యః కర్మ కురుతే వాపి ద్రవ్యదాతు ఫలం లభేదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవబ్రాహ్మణ సంతర్పణము చేసిన ఎడల పుణ్యము ద్రవ్యదాతు కలుగును. మౌంజీ వివాహమేకస్య యః కుర్యాన్ మేదినీపతే దత్వార్థం కార్తికే మాసి తదనంత ఫలం స్మృతం. కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకు ఉపనయనము వివాహమును చేయించిన ఎడల అనంతఫలం కలుగును. కన్యాదానంతో కార్తిక్యాం యః కుర్యాత్ భక్తితో అనగా స్వయం పాపేటి విరన్ముక్త పితॄణాం బ్రహ్మణః పదం. కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు తాను పాప విముక్తుడగును, తన పితరుడుకు బ్రహ్మలోక ప్రాప్తి కలగను. అత్రైవోదాహరంతీమం పురావర్తం మహీపతే తచ్చృణశ్వ ఏవ్యేవం భక్త్యా మైథిల సాదరం. ఓ జనకరాజా, ఈ విషయమై పురాతన కథ ఒకటి కలదు, చెప్పెదను, సావధానుడివై వినుము. ద్వాపరే బాహుజః కశ్చిత్ దురాత్మా వంగదేశగః సోపి నామ్నా సువీరేతి బహుశౌర్య పరాక్రమః రాజ్ఞం తస్య మహీపాల భార్య బాలమృగేక్షణ. ద్వాపరయుగమందు వంగదేశమందు దుష్టుడైన సువీరుడు అని ఒక క్షత్రియుడు గలడు. చిన్నవైన లేళ్ల యొక్క చూపుల వంటి చూపులు గలది ఒక స్త్రీ అతనికి భార్యగా ఉండెను. సోపి కాలా తుదాజాదైర్ నిర్జితో వనమావిశతు అర్ధాంగ్య భార్యయా సాకం విచరన్ గహనే వనే దుఃఖేన మహతాయుక్తో నిర్ధనస్య మహీపతి. ఆ రాజు
కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదుల చేత జయించబడిన వాడి రాజ్యభ్రష్టుడి అర్ధవ ఏష ఆత్మనో యత్పత్ని అనుసృత్యక ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకుని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకు చాలా దుఃఖము పడుచుండెను. తత్ర సా గుర్విణీ తస్య భార్య వన్యఫలాశన నిర్మలే నర్మదాతీర్నే పర్ణశాలాం మహీపతి తత్ర కాలే ప్రసూత సా కన్యకాం తత్ర సుందరీం. ఆ అరణ్యమందు రాజు భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిది. అట్లుండగా భార్య గర్భవతి అయిను. నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించును. ఆ పర్ణశాల యందామె సుందరి అయిన ఒక కన్యను కనెను. సమరక్షయత్తతో రాజా పూర్వసౌ అపమనుస్మరన్ వృద్ధింగత రాజకన్యా సుకృతేన పురాకృత రూపలావణ్య సంపన్న నయనోత్సవకారిణి. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణముకు ధనము లేకుండాట మొదలైన వాటిని తలుచుకుని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తర్వాత పూర్వ పుణ్యవశము చేత ఆ కన్యక వృద్ధి నుండి సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పి ఉన్నదై చూచువారికి నేత్రానందకారిణి ఉండెను. అష్టవర్షాం మనోరమ్యాం దృష్ట్వా కశ్చిన్ మునే సుతః వివాహార్థం మతించక్రే సువీరం సమజాచద. ఆ చిన్నదానికి 8 సంవత్సరముల వయసు వచ్చినది. మనస్సుకు బహురమ్యముగా ఉన్నది. ఇట్లున్న కన్యక చూచి ఒక మునుకుమారుడు సువీర, నీ కూతురును నాకిచ్చి వివాహం చేయమని యాచించెను. తథోవాచ తతస్సోపి దరిద్రోహం మునే సుత ద్రవ్యం దేహి యదోద్దిష్టం ఉద్వాహం యది కాంక్షసే. ఆ మాట విని రాజు మునికుమారక, నేను దరిద్రుడును కనుక నేను కోరినంత ధనమును నీవిచ్చితివేని ఈ కన్యను నీకిచ్చెదను అని అనెను. ఇది భూపవచ శ్రుత్వా కన్యాసం సక్తమానసః మునిసూనుర్వాచేదం రాజానాం మిథిలేశ్వర. ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్యయందు కోరికతో రాజుతో ఇట్లనియే, దాస్యామి ద్రవిణం భూరి రాజంతే అహం తపోబలాత్ తేన తే రాజ్య సౌఖ్యాన్ని భవిష్యతి న సంశయః ఇది శ్రుత్వా వనే రాజా ఓం ఇత్యాహముదాన్వితః. ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించి బహుద్రవ్యమును నీకిచ్చేదను, దానితో నీవు రాజ్యమందుండు సుఖములను పొందగలవని మునికుమారుడు ఇట్లు చెప్పిన మాటను విని రాజు సంతోషించి అలాగునే చేసేదనెను. తపశ్చచార తత్తీరే మునినూనురుధారదీః తత్ర రాజన్ బలాద్రవ్యం సమాకర్ష్య హ్యతంత్రితః తత్సర్వమర్థం నృపతేః ప్రదదే మునిపుత్రకః. తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమంతయు రాజునికిచ్చెను. గృహీత్వార్థం వసూన్ రాజాన్ హర్షాలబ్ధమనోరథః వివాహమకరోత్కన్యాం ఉవ్యయస్థాపి సజన్మనః స్వగృహ్యోక్త విధానేన కన్యాముద్వాహయద్వనేః. ఆ రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారునికి తన కూతురిని ఇచ్చి తన యొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన విధంగా వివాహము అరణ్యమందు చేసెను. ననోఢానపితాత్ పార్శ్వం జగామమనుజేశ్వర కన్యాద్రవ్యేణ నిత్యం వై హ్యభూత్సోదరపోషకః. ఆ కన్య వివాహము కాగానే భర్త వద్దకు చేరును. రాజు కన్య విక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండును. పునఃసువీర భార్య సా ప్రజ్ఞజ్ఞే కన్యకాంతదా ద్వితీయాం తనుజాం దృష్ట్వా పునర్లబ్ధ్వా ముదాన్వితః ఇతః వరం యథేష్టం మే ద్రవ్యం భూరి భవిష్యతి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూచి సంతోషించి, ఈసారి ఈ కన్యకను విక్రయించిన ఎడల చాలా ద్రవ్యం రావచ్చును, దానితో నా జన్మమంతయు గడుచునని సంతోషించుండును. ఏవం విచింత్య బానేతు పుణ్యేన మహతా నృప ఆ జగామ యతి కచ్చిత్ స్నానార్థం నర్మదాం ప్రతి పర్ణశాలాంకణీభూపం సభార్యమవలోకజత్. రాజిట్లు తలుచుచుండగా పూర్వపుణ్యవశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల మందున్న రాజులను చూసి భార్యను కూతురును చూచెను. తమువాచ కృపా సింధుర్యతి కౌండిన్యగోత్రజః కిమర్థమత్ర కాంతారే కోభవాన్ వదసాం వ్రతం. చూచి కౌండిన్యసు గోత్రుడైన యతీశ్వరుడు దయతో, ఓ ఈ నీకెవడవు, ఈ అరణ్యమంది ఇప్పుడు ఎందుకున్నావో చెప్పమని అడిగాను. ఏవం పర్వతమతమాహేదం భూపాలం కరుణానిధిం రాజహం వంగదేశీయ సువీరేతి విశ్రుతః రాజ్యార్థం తైశ్చ దాయాదైర్ నిర్జితోస్మి వనంగతః. యతి ఇట్లా అడిగిన మాటను విని రాజు చెప్పుచున్నాడు, అయ్యా, నేను వంగదేశమును పాలించు రాజును.
నా పేరు సువీరుడు. నా దాయాదులు రాజ్యకాంక్షదేత నన్ను జయించి నా రాజ్యమును అపహరించి నేను ఈ వనమందున్నాను. న దారిద్ర్య సమందుఃఖం న శోక పుత్రమారణాత్ న చ వ్యధానుగమనేన వియోగ ప్రియవాహాత్ తస్మాత్తేనైవ దుఃఖేన వదవా సంకృతం మయా శాకమూలఫలాడ్యైశ్య కృతాహారోస్మి కాననే. దారిద్ర్యముతో సమానమైన దుఃఖమును, పుత్రమృతితో సమానమైన శోకము, భార్యా వియోగముతో సమానమైన వియోగ దుఃఖము లేవు కాబట్టి ఆ దుఃఖముతో శాఖ మూల ఫలాదులను భుజింపుచు ఈ వనముందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. కాంతారేస్మిన్ తతో జాత పర్ణాగారేతు కన్యకా తాం ప్రాప్తయౌవనాన్ దృష్ట్వా కస్మై విప్రసుతాయ చ తస్మాత్ భూరిధనం విప్ర గృహీతం యన్మజానఘ నివసామి సుఖం త్వస్మిన్ కిమత్ర శ్రోతమిచ్చసి. ఈ అరణ్యమందే పర్ణశాలలో నా కుమార్తె కలిగినది. ఆ చిన్నదానిని యవ్వనము రాగానే ఒక ముని కుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ద్రవ్యముతో సుఖముగా జీవించుచున్నాను. ఇంక ఏమి వినగోరితివో చెప్పుము. ఇది భూపవచశ్రుత్వా పునరాహయతిస్తదా మూఢవత్ కురుషే రాజన్ మహాపాదక సంచయం. ఇట్లు రాజవాక్యమును విని యతి ఇట్లనియ రాజా, ఎంత పని చేసేటివి, 3 వలె పాతకములను సంపాదించుకుంటేవేమయ్యి. కన్యాద్రవ్యేణ యోజేవే దశిపత్రం సగచ్చది దేవాన్ ఋషీన్ పితॄన్ క్వాపి కన్యాద్రవ్యేణ తర్పయేత్ శాపం దాస్యంతి తే సర్వే జన్మజన్మస్య పుత్రతాం. కన్యాద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవనము నరకమందు నివసించును. కన్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి చేయుచున్న వారికి ప్రతి జన్మమందును ఇతనికి పుత్రులు కలుగురు అని శాపమునిత్తురు. యకన్యాద్రవ్య కలుషాం గృహీత్వా వృత్తిమాశ్రయేత్ సోష్ణీయాత్ సర్వపాపాని రౌరవం నరకం వ్రజేత్. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనము చేయి పాపాత్ముడు రౌరవ నరకమును పొందును. సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధాః కన్యా విక్రయశీలస్య ప్రాయశ్చిత్తంచ చోదితం. సమస్తమైన పాతకములకు ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉన్నది, కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎందునూ చెప్పబడి ఉండలేదు. కార్తికే శుక్లపక్షేతు ద్వితీయాం కన్యకాంతవ కన్యాదానం కురుష్వత్వం స హిరణ్యోదకేన చ. కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ 2వ కూతురును కన్యాదానపూర్వకంగా వివాహము చేయము. విజ్ఞాయ తేజోయుక్తాయ శుభశీలాయ ధర్మిణే కన్యాదానం తయః కుర్యాత్ కార్తిక్యాంచ శుభే దినే గంగాది సర్వతీర్థేషు స్నానదానేన యత్ఫలం అశ్వమేధాదిభిర్యాగైర్ ఉక్తదక్షిణే సంయుతైః యత్ఫలం జాయతే రాజన్ తత్ఫలం సోపి గచ్చతి. కార్తీక మాసమందు విద్యా తేజశీలయుక్తుడైన వరుణకు కన్యాదానము చేసినవాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసినవాడు పొందెడి ఫలమును యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాడు పొందెడి ఫలమును కూడా పొందును. ఇత్యేవం కథితం శ్రుత్వా రాజరాజకులేశ్వర యతి ధర్మార్థతత్వజ్ఞం బాహుజ కృపణో బ్రవీత్. ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతితో నీచుడై ఇట్లనిగే. కుతో లోక కుతో ధర్మ కుతో దాన కుత ఫలం సుఖభోగైర్వినా విప్ర దేహేస్మిన్ సుఖకాంక్షిణి పుత్రదారాదజస్సర్వే వాసోలంకరణాని చ గృహక్షేత్రాన్ని సర్వాణి దేహాద్య ధర్మసాధనం. ద్వితీయా మే దుహితరం యో ద్రవ్యం భూరి దాస్యతి తస్య దాస్యేన సందేహ విప్రగచ్చ యదా సుఖం. బ్రాహ్మణుడా, ఇది ఏమి మాట? పుత్రధారాదులు, గృహక్షేత్రాదులు, వాసోలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలను. కానీ ధర్మమనగా ఏమిటి, పుణ్యలోకమనగా ఏమిటి, వానిలో ఏమున్నది, ఫలమనగా ఏవి, ఎలాగో ఏ ధనమో సంపాదించి భోగించటం ముఖ్యము. నా ఈ 2వ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చువానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందేదను. నీకెందుకు, నీ దారిని నీవు పొమ్ము. తతో యయో నర్మదాజాం స్నానార్థం నృపపుంగవ నృపస్యాస్య గతే కాలే కాంతారే మరణంగతః ఆయుర్యమధూతాశ్చ పాశైరాబద్య పాపినం యమానుగా దక్షిణాశాం తతో జగ్ముర్యదాగతం. ఆ మాట విని యతి స్నానము కొరకు నర్మదా నదికి పోయిన తర్వాత కొంతకాలమునకు అరణ్యముందే సువీరుడు మృతి నొందిగా యమదూతలు పాశములతో సహా వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకుని పోయిరి.
తత్ర తం సమ్యగాలోక్య యమస్తామ్రారుణేక్షణః నరకేషు విచిత్రేషు బబాధార వినందనః తదాసిపత్రే ఘోరే చ పితృభిః సహ పాతయత్. అచ్చట యముడు వానిని చూచి కళ్ళెరజేసి అనేక నరకములందు యాత్రలను పొందించి అసిపత్రివనముందు రాజును రాజు పితరులను కూడా పడవీయించును. అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్కని వనము. సువీరస్య చుత్రకీర్తిర్మహీపతి సర్వధర్మాంశకారాసౌ తదా క్రతుశతాని చ ప్రచకారస్వకం రాజ్యం ధర్మేణ మిథిలేశ్వర పశ్చాత్ స్వర్గం సమాసాద్య సేవ్యమానా సురేశ్వరి. ఈ సువీరుని వంశమందు శృతకీర్తి అను వాడొకడు సమస్త ధర్మములను చేసి 100 యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలనము చేసి స్వర్గముకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడుచుండెను. సువీరః కర్మ విశేషేణ పితృభిర్ నరకంగతః తత్రప్యచింతయద్దుఃఖ ధ్యాతనా హేతుమాత్మనః పూర్వపుణ్యప్రభావేన యమం సా ప్రాహతి నిర్భయః. ఈ శృతకీర్తి సువీరుని పాతక విశేషము చేత స్వర్గము నుంచి తాను కూడా నరకమునందుబడి యమయాతనను పొందుచు ఒకనాడు ఇది ఏం అన్యాయము, పుణ్యము చేసిన నన్ను యమలోకమందుంచి విచారించుకొని ధైర్యముతో యమునితో ఇట్లనిగే. వాక్యం మే శృణు సర్వజ్ఞ ధర్మరాజ మహామతే పాపలేశ విహీనస్య కిమియం దుర్గతిర్మమ సర్వధర్మావృధాయాంతి ప్రోక్తా పూర్వమహర్షిభిః దివం విహాయ నరక గమనంచ సాంప్రతం. సర్వమును తెలిసిన ధర్మరాజా, నా మనవి వినుము. ఎంత మాత్రమో పాపము చెయ్యని నాకు ఈ నరకము ఎందుకు వచ్చినది? అయ్యో, మహారుషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీ వృధాగా పోయినవే. ఇదిగాక స్వర్గమునందున్న నాకును నరకపాతము ఎందుకు కలిగినది? ఇది శ్రుత్వా యమప్రాహ శృతకీర్తిం సమహామతిం ఆసక్తి కశ్చిదురాచారో వంశజస్తుతవాద్యవి సోపి నామ్నా సువీరేతి కన్యాద్రవ్యేణ జీవితం తేన పాపేన పితరః పుణ్యలోకం గతా అపి దివ్యశ్చుతా భవంతీహ దుష్టజోనిషు భూతలే. శృతకీర్తి ఇట్లు చెప్పున మాటను విని యముడు చెప్పుచున్నాడు. శృతకీర్తి, నీవన్నమాట సత్యమే గాని నీ వంశస్థుడు సువీరుడను వాడొకడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించినాడు. ఆ పాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు. తరువాత భూమి యందు దుష్టయోనులందు జన్మించెదరు. ద్వితీయా తనుజాతస్య వర్ధతే మాతృసన్నిధౌ పర్ణాగారే నృపశ్రేష్ఠ నర్మదాజాస్తటేవనే మత్ప్రసాదాద్భువం గచ్చ దేహేనానేన చానఘ తత్ర తిష్టంతు మునయస్తేషామేతన్నివేదయ కన్యాతాం శృతశీలాయ కార్తికే మాసి భక్తితః కన్యాదానం కురుష్వత్వం సాహిరణ్యోదకేన చ. శృతకీర్తి వినుము. ఆ సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నదీ తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. దానికి ఇంకనూ వివాహం కాలేదు. కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి పోయి అచ్చట ఉన్న మునులతో ఈ మాటను చెప్పి ఆ కన్యను యోగ్యుడైన వరుసకు కార్తీక మాసం ముందు ఇచ్చి కన్యాదాన విధానముగా పెండ్లి చేయము. సర్వాభరణ సంపన్నాం యక్కన్యాం కార్తికేనగా ప్రయచ్చతి విధానేన సోపి లోకేశ్వరో భవేత్. కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తమైన కన్యను వరునికి ఇచ్చేవాడు లోకాధిపతి యొగును. యది కన్యా న జాయేత మౌల్యం వాజ ప్రయచ్చతి దాతుర్గోమిదరం మౌల్యం కన్యాదానం తదుచ్యతే కన్యాదాన ఫలం తస్య భవిష్యతి న సంశయః. అట్లు కన్యాదానము చేయుటకు సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణుడుకు ధనమిచ్చిన ఎడల ధనదాతయును లోకాధిపతి యొగును. కన్యలు లేనివాడు 2 పాడి ఆవులనిచ్చి కన్యను తీసుకుని వరునికి ఇచ్చి వివాహం చేసిన ఎడల కన్యాదాన ఫలము నొందును. కురుత్వంద్రాకచ్చ విప్రేభ్య కన్యామూల్యం విధానతః ప్రీణింతి పితరః సర్వే ధర్మేణేన సంతతం. కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యమును ఇమ్ము. దాని చేత నీ పితరులందరూ తృప్తి నొంది నిత్యము సుఖముగా ఉందురు. శృతకీర్తిస్తదేత్యుక్త్వా యమన్నత్వా గృహం గతః నర్మదాతీర సంస్థాశ్చ కన్యాం కనకభూషణ కన్యాదానంతు కార్తిక్యాం చకారాసౌ నృపోత్తమః కార్తికే శుక్లపక్షే తు విధినేశ్వర తుష్టయే. శృతకీర్తి యముని మాటను విని అట్లే అని యమునకు వందనమాచరించి నర్మదా తీరమందున కన్యను సువర్ణాభరణ భూషితముగా చేసి కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను.
తేన పుణ్యప్రభావేన సువీరో యమపాశతః విముక్త స్వర్గమాసాద్య సుఖేన పరిమోదతే. ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాశ విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా ఉండెను. తదైవ దశ విప్రేభ్య కన్యామూల్యం తదావసౌ ప్రయాంతి పితరः సర్వే పుణ్యలోకం మహీపతే. పాపాని యాని చోగ్రాణి విలయం యాంతి తక్షణాత్ తతస్వర్గగతో రాజా శృతకీర్తిర్యదాగతం. తరువాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను. దానిచేత వాని పితరులందరూ విగత పాపులై స్వర్గమునకు పోయిరి. తానును యథాగతంగా స్వర్గము చేరును. యస్తస్మాత్ కార్తికే మాసే కన్యాదానం కరిష్యతి హత్యాది పాతకే సర్వే విముక్తో నాత్ర సంశయః. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించేవాడు విగత పాపుడగును, ఇందుకు సందేహం లేదు. వాణ్యానుసంధన్యం ఏపి వివాహార్థం నరేశ్వర నాహీయం ఏ ప్రకుర్వంతి తేషాం పుణ్యమనంతకం. కన్యామూల్యమును ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయం చేసిరేని వారి పుణ్యమునకు అంతము లేదు. యః కార్తికే వ్రతే శిష్టో విధినా తత్సమాచర్యేతు సయాతి విష్ణు సాయుజ్యం సత్యం సత్యమయోదితం నాచరేద్యది మూఢాత్మ రౌరవంతు నమశ్నుతే. కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించువాడు హరి సాయుధ్యమును పొంది ఇది నిజము, నా మాట విను, నమ్ము అని ఆ ప్రకారంగా కార్తీక వ్రతం ఆచరించిన వారు రౌరవ నరకమును, ఆచరించిన వారు విష్ణు సాయుధ్యమును, ఆచరించని వారు రౌరవ నరకమును పొందుదురు. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మాహాత్మ్యే త్రయోదశోऽध्यायः సమాప్తः. హరి ఓం తత్సత్.